తిరిగే వార్తలకు స్వాగతం. డైలీ డిఎం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని ఆర్టీసీ తణుకు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అన్నారు. దువ్వ సర్పంచ్ అడ్డస్సు నారాయణమూర్తి దువ్వలో బస్సులు సర్వీస్ రోడ్లోకి రావడం లేదని చెప్పారు. పల్లె వెలుగుల బస్సులన్నీ సర్వీస్ రోడ్లో వెళ్లే ఏర్పాటు చేస్తామని డిఎం అన్నారు. ఒరిగేడు నుండి తలారి శ్రీనివాసరావు, దువ్వ నుండి దండు రామకృష్ణరాజు విజయవాడ ఎక్స్ప్రెస్ బస్సులకు దువ్వలో రిక్వెస్ట్ చేసి కోరారు. పరిశీలించి తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని డిఎం అన్నారు. పాలి నుండి దోరపూడి సుబ్బారెడ్డి గతంలో తణుకు నుండి పాలి మీదుగా భీమవరం బస్ తిరిగేదని, ప్రస్తుతం ఆపేశారని, పాలి నుండి హాస్పిటల్కి వెళ్లేవారు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆ సర్వీస్ను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. రూట్ సర్వే చేసి పరిశీలిస్తామని డిఎం చెప్పారు. అత్తు నుండి పైబొన సతీష్ మాట్లాడుతూ తణుకు భీమవరం బస్సులు అత్తలికి సరైన సమయానికి రావడం లేదని, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తప్పనిసరిగా ఆ రూట్ సిబ్బందితో మాట్లాడి సరైన సమయానికి బస్సులు తిరిగేలాగా చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ అన్నారు. కార్యక్రమంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పున్నయ్య, జనరల్ ఏడీసీ రామకృష్ణ పాల్గొన్నారు. ఏగవరం గ్రామానికి చెందిన పాలా విద్యేశ్వరరావుకు తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పివి రంజిత్ కుమార్ 6 నెలల జైలు శిక్ష విధించారు. పాలా జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ కె చంద్రశేఖర్ కేసు నమోదు చేయగా రూరల్ సిఐ సిహెచ్ అనిల్ ఆధ్వర్యంలో ఎస్ఐ డి ఆదినారాయణ దర్యాప్తు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా హనుమంతరావు కేసును వాదించారు. నిడమరిలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపి నిడమర్రు 3 రోడ్ల జంక్షన్లో నిమ్మల పార్వతి అధ్యక్షుడు రాస్తా రోకో నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నార్పల్లి రామనారావు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లపై ప్రభుత్వం నిర్బంధకాండ మానుకోవాలని, ప్రభుత్వం అంగన్వాడీ సమస్య పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమ సుభాష్ని, నాగమణి, ధనలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం ఉందూరు గ్రామంలో గల కేశవస్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా గీతా జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తొలి రోజు విశ్వక్షేషణ పూజ, అఖండ దీపారాధన, గీతా పారాయణం, గీతా హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండో రోజు గీతా పారాయణం, ద్వితీయ షట్కం, కర్మయోగం కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్చే ప్రవచన కార్యక్రమాలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ వాస భక్తుల రామభద్రరావు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిట్టకవి శ్రీనివాసాచార్యుల ఆచారత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరవాసర మండలం రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కానుకొని శ్రీనివాస అధ్యక్షన భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రీనివాస రామానుజన్ జీవితంలోని వివిధ అంశాలను వివరించారు. గణిత ఉపాధ్యాయుడు కాయల వీరస్వామి మాట్లాడుతూ గణిత భావాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని అన్నారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ క్విజ్ పోటీ నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు యువి సుబ్బారాజు, కేవిడి ప్రసాద్తో పాటు ఉపాధ్యాయులు తులసి ప్రసాద్, సాకా వరప్రసాద్, గజేంద్ర గట్కర్, కుమారి, వి శేఖర్, పి జయరాజు, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోరికలు ప్రభుత్వం వెంటనే తీర్చాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి రాజగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత 11 రోజులుగా తమ న్యాయమైన కోరికల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తమ విధులు బహిష్కరించి పోరాడుతున్నారని, అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఉండాజవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉండాజవరం మండల అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ధర్నా శిబిరాన్ని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి రాజగోపాల్, రాష్ట్ర కౌన్సిలర్ కోట రామప్రసాద్ సందర్శించి అంగన్వాడీ కార్యకర్తలకు ఉపాధ్యాయ సంఘ ఏపీటీఎఫ్ తరఫున మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త నాయకులు, కార్యకర్తలు తమ డిమాండ్లకు సంబంధించిన నినాదాలు ఇచ్చారు. పెరవలి పిఎస్సి పరిధిలోని పెరవలి 1 గ్రామ సచివాలయ పరిధిలో భూపయ్య కాలువగట్టు ఏరియాలో, తణుకు మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రయ్య నగర్ ఏరియాల్లో ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రైడే, వెక్టర్ కంట్రోల్, హైజీన్, మస్కిటో లార్వా డెన్సిటీ, దోమకాటు వ్యాధులపై అవగాహన మొదలైన కార్యక్రమాలను తణుకు సబ్ యూనిట్ ఆఫీసర్ జె వెంకటేశ్వరరావు క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే దోమ పుట్టుకు చెక్కిపెట్టే ఒక శక్తివంతమైన ఆయుధమని, ఇండ్ల ఆవరణలో బ్రీడింగ్ సోర్సెస్ ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు. కార్యక్రమ పిఎస్సి ఆరోగ్య సహాయకుడు యు శ్రీనివాసరావు, సబ్ యూనిట్ హెల్త్ అసిస్టెంట్లు ఎం శ్రీనివాస్, ఎన్ తాతాజీ, వార్డు ఆరోగ్య కార్యదర్శి సోని, అర్బన్ హెల్త్ వార్డ్ సెక్రటరీ రాజకుమారి, ఆశా కార్యకర్తలు సుబ్బలక్ష్మి, లావణ్య పాల్గొన్నారు. పెరవలి మండలం కండవల్లిలో జగనన్న కాలనీని సందర్శించి లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేలాగా కల్పిస్తున్న మౌలిక వసతులను నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడుతూ
ఇల్లు నిర్మించుకునేందుకు అనుకూలంగా జగనన్న కాలనీ లేఅవుట్లను మట్టితో మెరక చేయించి సరిచేయించామని తెలిపారు. లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలకు నెంబరింగ్ వేయించి అప్పగిస్తున్నామని తెలిపారు. వాటర్ పైప్ లైన్, కరెంటు పనులను పూర్తి చేస్తామని తెలిపారు. లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున మంజూరయ్యే సిమెంట్, ఇసుక, ఐరన్ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడమే కాకుండా వారి ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వెన్నంటే అండగా ఉంటామని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్లో భాగంగా ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 6:30 ఏలూరులో ఆడుదాం ఆంధ్ర 3K రన్ నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఆదివారం ఉదయం 6:30 ఒట్లూరు సర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాల సమీపంలోని HDFC బ్యాంకు నుండి ఇండోర్ స్టేడియం వరకు 3K రన్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. కార్యక్రమంలో క్రీడాకారులు, క్రీడాభిమానులు, ఉత్సాహవంతులు, జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆడుదాం ఆంధ్ర 3K రన్ విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈనాటి బంగారు మాట. అలవాటును ఎప్పుడు మన అదుపులో ఉంచుకోవాలి, లేదంటే అది వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. మాథ్యూస్ ఫియా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.